హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను వ్లాగ్స్. సో, ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన మంచి పూజ ఐటెమ్స్‌తో అయితే వచ్చేసానండి. వెరీ, వెరీ యూజ్‌ఫుల్ ఐటెమ్స్ అనమాట ఇవి. సో, ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను కంప్లీట్ డీటెయిల్స్ కూడా వీడియోలోనే ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలోనే అయితే మెన్షన్ చేస్తానండి. సో, ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇదైతే నేను అంటే 3 స్టెప్స్ ఉన్న దీపం కుందీలైతే తీసుకున్నానండి. అంటే నార్మల్‌గా మనం ఇప్పుడు అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు అటు ఇటు కూడా మనము ఇట్లా 3 లేయర్స్ అంటే 3 స్టెప్స్‌తో ఉన్న దీపం కుందీలతో దీపాలు వెలిగిస్తే మాత్రం చాలా హైలైట్ అవుతుందండి. ఎంత బాగా కనిపిస్తుంది అంటే అసలు ఇంకా చెప్పక్కర్లేదు. చాలా చాలా నీట్‌గా కూడా కనిపిస్తూ ఉంటుందనమాట. అంటే ఆ లుక్కే మారిపోతుంది. మనం ఇంట్లో ఎన్ని దీపాలైతే వెలిగిస్తామో అంత అందంగా అయితే మన పూజ అనేది కనిపిస్తూ ఉంటుందనమాట. అండ్ కంప్లీట్‌గా పూజ రూమ్ అండ్ డెకరేషన్ అనేదే మారిపోతుందనమాట. మనం దీపాలు వెలిగిస్తే ఆ దీపాల వెలుగులో వచ్చే ఆ వెలుతురు వల్ల లేదా మనకైతే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుందండి ఇంట్లో దీపాలు పెట్టుకుంటే అయితే. అండ్ ఇప్పుడు మనం ఈ వరలక్ష్మి వ్రతంకైతే ఇది ఎస్పెషల్‌గా బాగా యూజ్ అవుతుంది అని నాకైతే అనిపించింది. నేను ఆర్డర్ అయితే చేశాననమాట. సో, చూసారు కదా! ఇక్కడ మనకి ఫ్లవర్ లాగా అంటే కింద మనకి ఒక లోటస్‌లో దీపంని పెట్టినట్టయితే మనకి ఇచ్చారు. 3 స్టెప్స్ ఉన్న దీపాలండి. ఫస్ట్ దీపం వచ్చేసి కొంచెం పెద్దగా ఉంది. సెకండ్ దీపం వచ్చేసి మీడియం సైజు అండ్ కింద వచ్చేసి కొంచెం చిన్నగా అనమాట. సో, 3 స్టెప్స్‌కి 3 సైజెస్ ఆఫ్ దీపాలు దీనికొచ్చాయన్నమాట. సో, కాస్ట్ అయితే చాలా తక్కువ అండి. ఇది వచ్చేసి 2 సెట్ అండి. అంటే ఇక్కడ నేను చూపిస్తున్న అటు ఒక సెట్, ఇదొకటి ఉంది కదా! అది మొత్తం కాంబో సెట్ అనమాట. 2 కలిపి కాంబోలో వస్తాయన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ ఇది కూడా చాలా యూజ్ అయ్యే ప్రోడక్టే అండి. ఏంటంటే మనకి సిల్వర్ దీపాలన్నమాట. సో, మనం నార్మల్‌గా సైడ్‌కి ఎన్ని దీపాలు పెట్టినా కూడా అమ్మవారి ముందైతే మనం 2 దీపాలైతే వెలిగిస్తూ ఉంటాం కదండీ. నెయ్యి దీపాలు కానీ, నూనె దీపాలు కానీ అట్లా వెలిగిస్తూ ఉంటాం కదా! సో, అవి నేను తీసుకున్నానండి. ఇవి సిల్వర్ అనమాట. సో, ఒరిజినల్ సిల్వర్ కాదండి. ఇదొచ్చేసి జర్మన్ సిల్వర్ అనమాట. సో, కొంచెం కాస్ట్ మనకి తక్కువలోనే ఉంటుంది. అండ్ ఇది మనం రోజు రెగ్యులర్‌గా క్లీన్ చేస్తూ యూజ్ చేస్తున్నాం అనుకోండి సేమ్ ఇట్లాగే ఉంటుందన్నమాట. సో, ఎవరు చూసినా కూడా ఇదైతే సిల్వర్ అనే అనుకుంటారు. అండ్ పైన మనకి ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారి బొమ్మ అయితే వచ్చిందండి పైన. సో, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి కొంచెం వెయిట్ కూడా ఉన్నాయండి. అంటే మరీ కంప్లీట్ లైట్ వెయిట్‌తో ఉండి విరిగిపోతాయేమో అని అట్లా అనిపించవచ్చు మీకు. కానీ అట్లా అయితే ఏం లేదండి. ఇది కొంచెం వెయిట్‌తోనే వచ్చిందనమాట. సో, బావుంది. అంటే సేమ్ మనకి లుక్ వైజ్ చూసుకుంటే ఒరిజినల్ సిల్వర్ లాగే ఉంటుందనమాట. చాలా అయితే బావుందండి. సో, వీడియోని మీరైతే నేను ఇక్కడ చూపిస్తున్నట్టు లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. అండ్ ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది. మంచి మంచి వీడియోస్ అయితే ముందు ముందు రాబోతున్నాయండి. అండ్ మన ఛానల్‌లో అన్నీ కూడా జెన్యూన్ రివ్యూస్, ప్రొడక్ట్సే ఉంటాయి. అండ్ బిలో 1000 రూపీస్‌లోనే నేనైతే అన్ని ప్రొడక్ట్స్ కూడా రివ్యూస్ అయితే చేస్తూ ఉంటాను. అందుకని మీరైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. సో, నాకు ఇదొచ్చేసి సేమ్ సిల్వర్ లాగే అనిపించిందనమాట. చాలా బావున్నాయి. అండ్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉంది. ఇప్పుడున్న సిల్వర్ రేట్‌కి మనం సిల్వర్ దీపాలు కొనేంత స్తోమత అయితే అందరికీ ఉండదు కాబట్టి, మనం ఇలాంటివి పెట్టుకుంటే అయితే సరిపోతుంది. అండ్ ఇదైతే మనం రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటే సేమ్ ఇట్లానే ఉంటుందండి. వైట్ కలర్‌గానే ఉంటుంది. దీనికి అయితే చాలా అంటే 500+ ఆర్డర్స్ అయితే ఉన్నాయన్నమాట మీషోలో. చాలామంది ఆర్డర్ చేసుకున్నాను. అందరూ కూడా మంచి రివ్యూస్ అయితే ఇచ్చారు. అండ్ నేను ఆర్డర్ చేసి నేను కూడా జెన్యూన్‌గానే చెప్తున్నాను. రివ్యూ అయితే చాలా బావుందండి. సో, ఇప్పుడు మనం ఇట్లా పైన సైడ్‌కి అంటే ఈ 3 స్టెప్ దీపాలు పెట్టుకొని అండ్ పక్కకి అమ్మవారి దగ్గర మనం ఈ సిల్వర్ దీపాలు పెట్టుకున్నామంటే లుక్కే మారిపోతుందండి. చాలా మంచిగా అనిపిస్తుందనమాట. ఇంటికి మనకి వాయనం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు కూడా చూసి అరే భలే కొన్నారండి, ఎక్కడ కొన్నారు అని అడుగుతూ ఉంటారు. అంత లుక్ అయితే మారిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకి వాయనంలోకి ఇవ్వడానికైతే చాలా యూజ్ అవుతుంది. ఇదేంటి పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండి. సో, నార్మల్‌గా మనం చిన్న చిన్నవి అరిటాకుల్లో పెట్టినవి లేకపోతే చిన్న తమలపాకుల్లో పెట్టినవి అట్లాంటివి అయితే వస్తూ ఉంటాయి కదా! సో, నేను ఇది కొంచెం డిఫరెంట్‌గా అయితే తీసుకున్నాను. సో, మనకి 2 ప్యాక్ అంటే ఒకే దాంట్లోనే బ్యాక్ సైడ్ కుంకుమ, ఫ్రంట్ సైడ్ పసుపులాగా ఇట్లా ఇచ్చారండి. సో, ఇక్కడ కుంకుమ, అటు సైడ్ పసుపు ప్యాకెట్ అయితే వచ్చింది. చాలా బావున్నాయి. అంటే అవి కూడా 2 సెపరేట్‌గా ప్యాక్ చేశారండి మనకి. అంటే ఒక సైడ్ కుంకుమ, ఒక సైడ్ పసుపు 2 మిక్సీలాగా కాకుండా సెపరేట్‌గా ప్యాక్ చేశారు. కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఇది మొత్తం వచ్చేసి మనకి 25 ప్యాకెట్స్ అయితే వచ్చాయండి. సో, క్వాలిటీ వైజ్ చాలా బావుంది. అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. సో, మనం 25 మెంబర్స్ కంటే ఎక్కువ అయితే ఇవ్వం కదండీ. ఈజీగా ఇదైతే మనకి సరిపోతుంది. మాక్సిమం ఎవరు ఇచ్చినా కూడా 9 మెంబర్స్, 11 మెంబర్స్ అంతే లాస్ట్ ఇస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి అని అనుకున్న ఇవైతే 25 నంబర్స్ అయితే ఉన్నాయి. ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి మనమైతే ఒక ఒక ప్యాక్ ఆర్డర్ చేసుకున్నామంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు అంటే ఈ ఎవ్రీ వీక్ ఇచ్చినా కూడా మనకైతే ఇది సరిపోతుంది. ఒక వీక్ 5 మెంబర్స్, ఒక వీక్ 5 మెంబర్స్, ఒక వీక్ 5 మెంబర్స్ అట్లా మనం 4 వీక్స్ ఇవ్వాలి అని అనుకున్నా కూడా ఇదైతే సరిపోతుంది. 25 ప్యాకెట్స్ అయితే వచ్చాయండి. సో,
కాస్ట్ గురించి అయితే అస్సలు ఆలోచించొద్దు. చాలా తక్కువ కాస్ట్ అయితే పడిందండి. జస్ట్ మనకి 100, 120 రూపీస్ రేంజ్‌లోనే ఇదైతే వచ్చేసిందనమాట. కాస్ట్ అయితే చాలా తక్కువ ఉంది. సో, మనం ఈజీగా అంటే బయట మనం తీసుకునే ప్యాకెట్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది కాబట్టి నేనైతే ఇది ప్రిఫర్ చేశాననమాట. నాకైతే బాగా నచ్చింది. సో, అన్నీ కూడా మనకి ఇందులో వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ప్రొడక్ట్స్ మాత్రమే నేను చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు వీడియోస్ కానీ, నా ప్రొడక్ట్స్ కానీ నచ్చుతున్నట్లయితే వీడియోని ఒక లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అమ్మవారికి గాజుల మాల తీసుకున్నానండి నేను. సో, ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి మనం అమ్మవారికి కానీ ఇది వేసామంటే ఇంకా హైలైట్ అవుతుందనమాట. మనం నార్మల్‌గా డెకరేషన్ చేస్తూనే ఉంటాం. అమ్మవారిని అన్నిటితో రెడీ చేస్తూనే ఉంటాం. కానీ ఇట్లా మనం కలర్ గాజులతో అమ్మవారిని రెడీ చేస్తే అయితే చాలా బాగుంటుంది. సో, బ్యాంగిల్స్ అనేది ముత్తైదుతనానికి ప్రతీకగా అందరూ చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మనం ఇవి వేసి అమ్మవారిని ఇంకా మనం ఎప్పుడు ముత్తైదువుగా ఉండాలి, మంచిగా ఉండాలి అని చెప్పేసి మనమైతే ఎప్పుడు పూజలు చేసుకుంటూనే ఉంటాం కాబట్టి నాకైతే ఇది పర్సనల్‌గా చాలా నచ్చిందండి. ఎందుకంటే మనం పెద్ద పెద్ద గాజులు వేస్తే అమ్మవారికి కనపడకుండా ఉంటుంది. సో, ఇట్లా చిన్న చిన్న చిట్టి గాజుల మాల అంటారండి ఇదైతే. ఇది నార్మల్‌గా నేను బయట అడిగితే కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పారు. కానీ మీషోలో అయితే నాకు చాలా తక్కువ కాస్ట్‌లోనే వచ్చేసింది. సో, ఇక్కడ మనకి గ్రీన్, రెడ్, యెల్లో 3 కలర్స్‌తో చేశారండి. ఇక్కడ కింద ఉన్నది రెడ్ కలర్ అనమాట. మీకు వీడియోలో ఆరెంజ్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు. కానీ అట్లా లేదు. రెడ్, గ్రీన్, యెల్లో 3 కలర్స్‌తో అయితే మనకి చిట్టి గాజుల మాల అయితే వచ్చేసిందండి. జస్ట్ 100 రూపీస్ రేంజ్‌లోనే ఉందండి ఇది. సో, ఇది కూడా నాకు చాలా నచ్చింది. మనం అంటే ఇంట్లో పెద్దగా పెట్టం కదండి అమ్మవారిని. చిన్నగా చేసుకునే వాళ్ళకి కూడా సరిపోతుంది. అండ్ పెద్దగా పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి కూడా ఇదైతే ఈజీగా సెట్ అయిపోయి అంటే జస్ట్ నెక్ వరకు అమ్మవారికి ఇట్లా నెక్ వరకు మనం వేసేసుకున్నామంటే ఆ లుక్కే మారిపోతుందండి. చాలా చాలా బాగుందనమాట. సో, ఇదొకటి వేసేసి మనం నార్మల్‌గా జ్యువెలరీ ఐటమ్స్ అవి వేసేసామనుకోండి అమ్మవారు చాలా అందంగా కనిపిస్తారు. నాకైతే ప్రోడక్ట్ చాలా నచ్చింది. సో, మీషోలో అయితే మంచి మంచి ప్రోడక్ట్స్ రాబోతున్నాయండి. సో, నెక్స్ట్ మంచి మంచి కొత్తగా వచ్చిన ప్రోడక్ట్స్ అన్నీ కూడా నేను తెప్పించి వీడియో అయితే చేస్తాను. నా వీడియోస్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అంటే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించే ఈ ప్రోడక్ట్ ఏంటి అని అంటే చిన్న ఫ్లవర్స్ అండి. అంటే మనం సిల్వర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా! అవన్నమాట. నార్మల్‌గా మనం చిన్న చిన్న పువ్వులతో దేవుడికి అర్చన చేసుకుంటూ ఉంటాము. దేవుడి దగ్గర పూజ చేసుకుంటూ ఉంటాం కదా! సో, నేనేం చేశానంటే ఇవి అంటే రెగ్యులర్‌గా అందరి దగ్గర చూస్తూనే ఉన్నాను. సో, నేను ఇవి ఆర్డర్ చేశాననమాట. ఒరిజినల్ సిల్వర్ కాదు ఇది జర్మన్ సిల్వర్. కానీ ఇది కూడా ఏం కలర్ అయితే షేడ్ అవ్వదటండి. నేను రివ్యూస్ చూసే ఇది ప్రోడక్ట్ ఆర్డర్ అయితే చేశాననమాట. ఇవి వచ్చేసి మనకి 108 పీసెస్ అయితే వస్తున్నాయండి. 108 అష్టోత్తర వెండి పుష్పాలు అని చెప్పేసి నేను మీషోలో అయితే చూశాననమాట. సో, ఇవి మనం ఎప్పుడైనా 108 టైమ్స్ దేవుడి దగ్గర అష్టోత్తరాలు చదవడము, లేకపోతే దేవుడి దగ్గర అర్చన చేసుకుంటూ ఉంటాం కదా! 108 సార్లు అర్చన చేయాలి అని అనుకుంటే, మనం 108 పువ్వులకి బదులు ఈ పువ్వులతో దేవుడి దగ్గర అర్చన చేసుకొని, మళ్ళీ వీటిని తీసి మనం మళ్ళీ యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇవి రీయూజబుల్ ఫ్లవర్స్ అనమాట. సో, ఒకసారి మనం దేవుడి దగ్గర పెట్టేసి అర్చన చేసుకొని, మళ్ళీ తీసుకొని మళ్ళీ మనం వాడుకోవచ్చు. ఇవి కొన్ని బీరువాలో కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఒక 5 ఫ్లవర్స్ అట్లా తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టుకుంటూ ఉంటారనమాట. సో, ఇది కూడా కాస్ట్ అయితే చాలా తక్కువ పడింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. సేమ్ ఫ్లవర్స్ లాగే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోలో చూపించిన అన్ని ప్రోడక్ట్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డిస్క్రిప్షన్ వచ్చేసి వ్యూస్ పక్కన మోర్ ఆప్షన్ ఉంటుంది కదా! దాని మీద క్లిక్ చేస్తే మీకైతే అన్ని లింక్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. అండ్ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తున్నానండి. అమ్మవారికి సంబంధించిన ఐడల్ గురించి, ఇంకా అమ్మవారి శారీస్, ఇంకా మగ్గం వర్క్స్, జ్యువెలరీ వీడియోస్, నల్లపూసల వీడియోస్, లాంగ్ కుర్తీస్ ఇట్లా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయండి. ఇప్పటివరకు మీరు చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ వీడియోస్ అన్నీ చూసి వీడియో నచ్చితేనే మీరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో దట్ ఇలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళకి కూడా యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదండి. నాకైతే పర్సనల్గా ఈ ప్రోడక్ట్స్ అయితే చాలా నచ్చాయి. ఇవన్నీ కూడా చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయండి. సో ఈ ప్రోడక్ట్ లింక్స్ కావాలి అని అంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒకసారి చెక్అవుట్ చేయండి. అన్ని లింక్స్ కూడా నేను అక్కడ ఇచ్చుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్.